గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చేశారు. గుంటూరు పశ్చిమతో పాటు ఇతర నియోజకవర్గాల్లో పోలింగ్ బాగా ఆలస్యమవుతుందన్నారు. గుంటూరు పశ్చిమలోనే సుమారు 10,000 మందికి పైగా ఓటు వేయాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ బూత్లను అధికారులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నించినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. రేపటితో పోస్టల్ బ్యాలెట్ ముగియనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఓటు అక్కడికి వెళ్ళాలి, అక్కడ లేదు, ఇక్కడ ఓటు అని చెప్పేసి తాడికొండ, పశ్చిమ, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ తిప్పుతున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వారు, చిన్న పసిపిల్లలు తీసుకొని వచ్చి మరి వీళ్ళు డమ్ అండ్ డెఫ్ వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది వచ్చి కూడా వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా కోఆపరేట్ చేయనటువంటి పరిస్థితి. వాళ్లే పూర్తి చేసి ఫిల్అప్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఆ విధంగా ఎందుకు డైరెక్షన్ ఇచ్చారో కానీ మాకైతే అర్థం కాని పరిస్థితి. అంటే ఉద్యోగస్తులు ఓట్లు చెల్లకూడదనా వీళ్ళ ఉద్దేశం? మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ అదే రకంగా ఇప్పుడు ప్రస్తుత గుంటూరు జిల్లాలో 23,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. నిన్నటి వరకు దరిదాపుగా 9,400 పైచీలకు మాత్రమే ఓటింగ్ అయ్యింది. అంటే ఇంకా సగం పైన ఇవాళ ఓటింగ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పెదకూరపాడులో పోస్టల్ బ్యాలెట్లు మేము తెచ్చుకోలేదు, అయిపోయినాయి అన్నారు. మళ్ళీ వాళ్ళు తెనాలు రావాలంటున్నారు. 3 రోజులు తిరుగుతున్నారు. ఇవాళ రేపల్లిలో అదే పరిస్థితి, బాపట్ల అదే పరిస్థితి, గుంటూరు జిల్లాలో అదే పరిస్థితి. ఇవాళ వెస్ట్ నియోజకవర్గంలో 6,000 పైచీలకు ఓట్లుంటే 3 బూతులు పెట్టారు. రోజుకు 300 నుంచి 350 వేయలేరు. మరి ఎన్ని రోజులు పెడతారు? ఈ రోజు ఆఖరంటున్నారు. అంటే మొత్తంగా చూసినప్పుడు ఉద్యోగుల ఉపాధ్యాయుల చేత ఓటుకు దూరం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని మాకు అర్థమవుతా ఉన్నది. ఉపాధ్యాయులందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకని మేము ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేసేది, ఎవరికైతే ఆర్డర్లు ఇచ్చారో ఎన్నికల విధుల్లోకి, ఆ ఎన్నికల విధుల్లో ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఓటు వేసే విధంగా డేట్ ని పొడిగించండి. క్యూలో నిలబడిన తర్వాత తీరా ఓటు వేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో మీ ఓటు ఇంకా రాలేదు, ఇక్కడ లేదు, 2 లిస్టులు, ఫస్ట్ లిస్టులో లేదు మీ ఓటు అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. రాత్రి 9 గంటల వరకు కూడా నిలబడ్డా కూడా చివరికి ఆ సమాధానం వచ్చినటువంటి పరిస్థితి. మరి నెక్స్ట్ డే ఇక్కడికి రావాలా లేకపోతే అప్లై చేసిన చోటకి వెళ్ళాలా అనేటువంటిది కన్ఫ్యూజన్ అనేటువంటి పరిస్థితి. వేసవికాలం ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ని కిలోమీటర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మా ఉద్యోగులు విసిగి ఈ అబ్బాయి ఈ ఎండకి ఏం తిరుగుతాము, ఓటు వేయొద్దా అనే విధంగా చేసే విధంగా అధికారుల చర్యలు ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ యొక్క ఎలక్షన్ విధులను నిర్వహిస్తున్నటువంటి వారికి వారి ఓటు వేసుకోవడానికి సరైన సదుపాయాలు కల్పించలేకపోయినటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఆ యొక్క ఎలక్షన్కి ఎటువంటి సదుపాయాలు కల్పించిందనే దాంట్లో అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. ఎవరు మా ఓటు వేయలేదని మాకు ఫిర్యాదు చేసినా లేకపోతే ఎవరికి ఫిర్యాదు చేసినా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం.